బాబు వల్లే పైకి ఎదిగారు లేదా తెలుగుదేశం వల్లే ఎదిగారు, ఆ తెలుగుదేశం వల్లనే ఇప్పుడు దెబ్బతింటారా రామోజీరావు గారికి సంబంధించి అంటే, సంపాదించిన ఆస్తులతో పోల్చుకుంటే పోగొట్టుకునేది స్వల్పమే. వాస్తవంగా రామోజీ ఫిలిం సిటీ ఆయన తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం వల్ల అది సాధ్యమైంది. ఇవాళకి అమ్ముకున్న 1,00,000 కోట్ల రూపాయలకు అమ్ముకోవచ్చు ఆయన. ఆ స్థాయిలో సంపాదన ఆయన కొన్నటువంటిది 1,000 కోట్లు కూడా ఉండదేమో. పెట్టుబడి పెట్టినటువంటిది ఇవన్నీ లెక్కలు వేరేగా ఉంటాయి. బేసిక్గా రామోజీరావు గారికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో తెలుగుదేశం వలన ఆయన లక్షాధికారి కోటీశ్వరుడు నుంచి ఒక రకంగా బిలియనీర్ అయ్యారు, 1,000 కోట్ల రూపాయలకి అధిపతి అయ్యారు. అదే సందర్భంలో పవర్ని ఎలాగా ఆస్వాదించవచ్చు చేతిలో మీడియా ఉంటే అనేది, ఆస్వాదించడం వరకు అంటే పవర్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా తీసుకోవాలి ఇట్లాంటివి చెప్పడం వేరు, కానీ స్వయంగా తను ఆస్వాదించే క్రమంలో తను చేసినటువంటి తప్పులే తర్వాత వెంటాడి అందులో మార్గదర్శి ఫైనాన్స్ తీసేయాల్సి వచ్చింది. మార్గదర్శి సిట్స్ ఇప్పుడు వివాదంలో చిక్కుంది. అట్లాగే విజయవాడ ఈనాడు కార్యాలయం ఖాళీ చేయాల్సి వచ్చింది, వైజాగ్ ఈనాడు కార్యాలయం ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ పవర్తో ఉన్నంత వరకు కూడా ఇవన్నీ ఆయన కంట్రోల్ చేయగలిగారు. చంద్రబాబు పవర్ దిగినప్పుడు ఇవి తప్పలేదు ఆయనకి. ఇప్పుడు తాజాగా అదే రామోజీరావు గారి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏదైనా ఉంది అంటే, ఇప్పుడు ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన లోపాలన్నీ వెలికి తీస్తోంది. ఎందుకు? వైసీపీ అనేది పుట్టనివ్వకుండా చూశారు, వైసీపీ అనేది ఎదగనివ్వకుండా చూశారు, వైసీపీని తొక్కిపడేయాలని చూస్తున్నారు, జగన్ని ఆదిలోనే అంతం చేయాలని చూశారు, ఎదుగుతున్న క్రమంలో దెబ్బతీయాలని చూశారు, ఆ తర్వాత ఎదిగిన తర్వాత పడగొట్టాలని చూస్తున్నారు. కాబట్టి రివర్స్ యాక్టివిటీ జగన్ చేసుకెళ్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు కర్నూలు ఈనాడు కార్యాలయం అకస్మాత్తుగా వివాదంలోకి వచ్చింది. అది ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు భూమి అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ పెద్ద కథను రాసుకొచ్చింది. కర్నూలు నగర శివారులోని మునగాలపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 80లో 4.68 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. రెవెన్యూ రికార్డులో 1963 అక్టోబర్ 24వ తేదీన ముద్రించిన వక్ఫ్ గెజిట్లో ఈ భూమి గ్రామ జామియా మసీదుకు చెందిన భూమి అని స్పష్టంగా నమోదైంది. అంటే మసీదుకు చెందిన ఈనాం భూమి కాశ్మీర్ కన్యాకుమారి 44వ నెంబర్ జాతీయ రహదారి గతంలో NH7ని ఆనుకునుంది. ఈ 4.68 ఎకరాల్లో ఈనాడు గ్రూప్కి చెందిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ 2.78 ఎకరాలు 1995 డిసెంబర్ 15న అప్పటి ముతవల్లి మజీద్ హుస్సేన్ని మభ్యపెట్టి భయపెట్టి అక్రమంగా రిజిస్టర్ చేయించుకుంది. అప్పట్లో ఈ స్థలంలో తన పత్రిక కార్యాలయం భవన నిర్మాణానికి ప్రయత్నించగా వివాదం చెలరేగి స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఒక భూమి పక్కనే ఉన్న మరో ప్రైవేట్ స్థలంలో ఈనాడు కార్యాలయం నిర్మించుకున్నారు. కానీ ఈ భూమిపై కన్నుపట్టడంతో ఆ తర్వాత తప్పుడు మార్గంలో చేజిక్కించుకుని అక్రమంగా తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. మసీదులు దర్గాల నిర్వహణ కోసం గతంలో పూర్వీకులు వక్ఫ్ భూములు స్థలాలు బోర్డుకి స్వాధీనపరుస్తారు. వీటిని ముతవల్లులు నిర్వహించి వాటి ద్వారా వచ్చే సొమ్ముతో మసీదు నిర్వహణ ఖర్చులు పోను, మిగిలిన సొమ్ముతో కొంత బోర్డుకి గుత్త రూపంలో చెల్లించాలి. ఇలాంటి భూమిని రామోజీ అక్రమంగా పొందారని గుర్తించిన వక్ఫ్ బోర్డు ఈ భూమిని తమకు స్వాధీనపరచాలని ఈనాడు సంస్థ ఉషోదయ పబ్లికేషన్స్ MD కిరణ్ పేరుతో వక్ఫ్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. వాటన్నింటినీ రామోజీ ఆయన తనయుడు ఇసుమంత్ అయినా స్పందించలేదు. జామియా మసీదుకి చెందిన సర్వే నెంబర్ 80లోని మొత్తం 4.68 ఎకరాల ఈనాం భూమిలో ఈనాడు ఉషోదయ సంస్థ 2.78 ఎకరాలను అప్పటి ముతవల్లి మజీద్ హుస్సేన్ నుంచి అక్రమంగా పొందడంతో మిగిలిన 1.9 ఎకరాల భూమిని సాగు చేసుకుని మసీదు బాగోగుల నిర్వహణ కోసం ఉపయోగించుకుందామని ప్రస్తుత ముతవల్లి షేక్ షావలి ఆ భూమిలోకి వెళ్లారు. ఈనాడు యాజమాన్యం తమ సంస్థ ప్రతినిధుల ద్వారా ముతవల్లి షేక్ షావలిని తీవ్రంగా బెదిరించింది. ఆ భూమి అంశం కోర్టులో ఉందని, తమ భూమిలో అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులతో అరెస్ట్ చేయించింది. దీంతో వక్ఫ్ బోర్డు అధికారులు జోక్యం చేసుకుని వాస్తవాలన్నీ వివరించడంతో పోలీసులు ఆయన్ని వదిలేశారు అంటూ ఓవరాల్గా చూస్తే ఇదంతా వాస్తవంగా ఇక్కడ అసలు విషయం ఏంటి? వక్ఫ్ భూమే అనుకుందాం, ముతవల్లి అమ్మాడు, అమ్మితేనే కొన్నారు కానీ వాళ్ళు ఫ్రీగా కొనలేదు కదా. అమ్మాడు అంటే మోసం చేసింది అతను కదా. ప్రభుత్వ భూమి అతను ఎట్లా అమ్మేసినట్టు వక్ఫ్ భూమి అంటే తప్పు చేసింది అతనికే అధికారం ఉందని ఇక్కడే రాస్తున్నారు కదా. కాబట్టి అక్కడ రామోజీరావు గారు తప్పు ఎందుకు అవుతుంది? అది వక్ఫ్ పేరుతో ఉంది కాబట్టి ఆ వక్ఫ్ పేరుతో ఇప్పుడు గొడవ చేస్తున్నారు. కాకపోతే ముతవల్లికి అమ్మే హక్కు ఉందా లేదా అంటే లేదు. అది అసలు పాయింట్. అంటే ఎవరి చేతిలోనూ మోసపోయారు రామోజీరావు గారు. ఈ వార్త అంతా చూస్తే అర్థమవుతుంది.